कल्याण लक्ष्मी स्कीम में खामी की जिम्मेदारी किसकी, हुकाम या कानूनी शोबे, तहकीकात जारी। वजीर पूनम प्रभाकर। तेलंगाना के वजीर ट्रांसपोर्ट व पसमानदा तबकात बहबूद के वजीर पूनम प्रभाकर ने कहा है कि हुकूमत कल्याण लक्ष्मी स्कीम में पैदा होने वाली खामी की वजूहात की तहकीकात कर रही है ताकि ये मालूम किया जा सके कि इसके लिए सरकारी हुकाम जिम्मेदार है या महकमे कानून। वजीर पूनम प्रभाकर ने कहा कि हुकूमत पहले ही मालूम करेगी कि गलती कहाँ हुई और इसके लिए कौन जिम्मेदार है। इन्होंने वाज़ेह किया कि जिम्मेदारी तय होते ही मुताल्लिक़ा अफराद के खिलाफ फौरी कार्रवाई की जाएगी। इन्होंने कहा कि हम तहकीकात कर रहे हैं कि कल्याण लक्ष्मी स्कीम में हुई गलती हुकाम की जानिब से ही है या कानूनी शोबे इसके लिए जिम्मेदार है। जैसे ही मालूम होगा गलती किसी की हो फौरी कार्रवाई होगी। कल्याण लक्ष्मी स्कीम तेलंगाना हुकूमत की एक अहम फलाही स्कीम है जिसके तहत अहल और माशी तौर पर कमज़ोर फैमिलीज़ को लड़कियों की शादी के लिए माली इमदाद फराहम की जाती है। स्कीम से मुताल्लिक़ हालिया मसाइल और ताख़ीर के पस मंज़र में हुकूमत की जानिब से मामले की जांच की जा रही है। हुकाम से उम्मीद है कि तहक़ीक़ात के बाद मसले के असल वजह और ज़िम्मेदारों से मुताल्लिक़ तफसीलात हुकूमत के सामने पेश की जाएगी। वज़ीर पूनम ने यकीन दिलाया कि तहक़ीक़ात में ज़िम्मेदारी साबित होने के बाद गफलत या गलती के मरतब अफराद के खिलाफ मुनासिब कार्रवाई की जाएगी। ब्यूरो रिपोर्ट एहएचएन न्यूज़। ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ కేన్ వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాను। ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఈరోజు రద్దు అయినట్టుగా ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా చేస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా। ఈరోజు చర్చ పెడదాం। 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎంతమందికి పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినారు, ఎంతమందికి స్వయం ఉపాధి కింద ఏమి ఇచ్చినావు, ఏ కార్యక్రమం లోపల ఏం తీసుకున్నారు చర్చ చేద్దాం। ఇవాళ మేము ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెంచినాం, ఇవాళ పిల్లల డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం। ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ సోషలిస్ట్ కాస్ట్ తో ముందుకు పోతా ఉన్నాం। కుటుంబ సర్వే జరిగి బీసీ కులగణన జరిగితే కూడా భాగస్వామ్యం కాని వాళ్ళు ఇలా పేదలకు సంబంధించిన దాని మీద ధర్నాలు చేస్తున్నారు। రాజకీయంగా బుద్ధి ఉండాలి కదా, కనీసం జ్ఞానం ఉండాలి కదా। ఇది కనీసం ఒక కోర్టు స్టే వచ్చింది, దీంతో ఇబ్బంది ఉన్నది, న్యాయస్థానంలో 4 వారాల్లో తొలగిపోతుంది, దీని మీద రాజకీయం చేస్తున్నాం అనవసరము, మనమే తలకాయ బొట్టి కట్టుకున్నట్టు అవుతుంది అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకపోతే పిలిపించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నా, ఒకవేళ మా ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అనుకుంటే నీ పార్టీ తరఫున ఇందులో ఎందుకు ఇంటర్ఫైర్ అయి ఇది కొనసాగాలని ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలని అడుగుతా ఉన్నా। ఇలా ఒకవేళ నా ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నావు, నేను చెప్తా ఉన్నా మళ్ళీ కూడా ఈరోజు నా ప్రభుత్వానికి దురుద్దేశం లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయి। एएचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।